సాధారణంగా ప్రపంచ దేశాలు అభివృద్ధి కోసం పారిశ్రామికవేత్తలకు స్వాగతం పలుకుతాయి. వారికి భారీగా ప్రోత్సాహకాలు ఇచ్చి పెట్టుబడులు పెట్టమని కూడా కోరుతాయి. ప్రపంచమంతా ఒక తీరున ఉంటే డ్రాగన్ కంట్రీ మాత్రం డిఫరెంట్ రూట్లో వెళ్తోంది. ఆ దేశంలోని వ్యాపారవేత్తలు పెద్ద ఎత్తున ఆ దేశాన్ని వదిలి వెళ్తున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా దేశాన్ని వీడుతున్న ధనవంతులు చైనీయులేనని తాజా రికార్డులు చెబుతున్నాయి. అసలు చైనా కోటీశ్వరులు ఎందుకు ఆ దేశాన్ని విడిచి వెళ్తున్నారు? ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రపంచంలో ఏం చేసినా ఎలా ఉన్నా చైనా మాత్రం డిఫరెంట్ రూట్లోనే వెళ్తోంది అనేది యావత్ ప్రపంచానికి తెలుసు. పలు దేశాలు కరోనాని తరిమికొట్టాయి. ఇప్పుడు ప్రశాంతంగా గడుపుతున్నాయి. ఆఖరికి పొరుగున ఉన్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సైతం కరోనా వైరస్ను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించాడు. దీంతో కిమ్ దెబ్బకు కరోనా భయంతో ఉత్తర కొరియాను వదిలి పారిపోయింది. ప్రపంచ దేశాలు మహమ్మారిని తరిమికొట్టేందుకు టీకాలను వేసుకున్నాయి. చైనా మాత్రం జీరో కోవిడ్ పాలసీ పేరుతో కరోనాతో కయ్యానికి దిగింది. కరోనా ఎదుట జీరో కోవిడ్ మంత్రం ఏమాత్రం పనిచేయలేదు. సరికదా, కరోనా దెబ్బకు డ్రాగన్ కంట్రీ భారీ మూల్యమే చెల్లించుకుంది. ఇప్పటికీ ఆ డ్రాగన్ దేశం కరోనాతో విలవిలలాడుతోంది. మే నెలలో 160 మందికి పైగా కరోనా సోకి ప్రాణాలు కోల్పోయారు. ఇక చైనాలో జిన్పింగ్కు కరోనా ఏమాత్రం భయపడి దేశం విడిచి పారిపోవడం లేదు. కానీ చైనాలోని మిలియనీర్లు మాత్రం భారీగా దేశం విడిచి పారిపోతున్నారు. వాళ్లంతా కరోనా భయంతో దేశం విడిచి పారిపోతున్నారు అనుకుంటే పప్పులో కాలేసినట్టే లెక్క. 2022లో ప్రపంచంలోనే రెండో సంపన్న దేశంగా చైనా గుర్తింపు పొందింది. డ్రాగన్ కంట్రీ అంత అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం 2017 నుంచి ఆ దేశంలో సంపన్నులు అధికమవ్వటమే. ఇప్పుడు 13,000 మంది సంపన్నులు చైనాను విడిచి వెళ్లేందుకు సిద్ధమైనట్టు తాజా రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఎందుకు కోటీశ్వరులు దేశాన్ని వీడాలనుకుంటున్నారు అంటే అధ్యక్షుడు జిన్పింగ్ తీసుకున్న ఓ నిర్ణయమే ప్రధాన కారణం. ప్రజాశ్రేయస్సు పేరుతో సంపన్నులు పోగేసిన ధనాన్ని ప్రజలకు పంచిపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది సహజంగా ధనిక వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఒకవేళ ఎవరైనా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే మాత్రం వాళ్లకు పుట్టగతులు ఉండవు. రుణ విధానంలో బ్యాంకులు అనుసరిస్తున్న పద్ధతులపై ఆన్లైన్ పోర్టల్ అలీబాబా చీఫ్ జాక్మా ఆస్తులన్నింటినీ కోల్పోయాడు. ఇప్పుడు ఏ దేశంలో ఉన్నాడో కూడా తెలియదు. చైనాలో ఉండాలంటే ఇన్నాళ్లు సంపాదించింది ప్రజలకు పంచివ్వాలి, లేదంటే దేశాన్ని విడిచి వెళ్ళాలి. అందుకే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించకుండా సింపుల్గా దేశాన్ని విడిచి వెళ్లాలని అక్కడి సంపన్నులు భావిస్తున్నారు. నిజానికి 2020 నుంచే చైనా సంపన్నులు దేశాన్ని విడిచి వెళ్లాలని భావిస్తున్నట్లు అక్కడి ఇమిగ్రేషన్ దరఖాస్తుల ఆధారంగా తెలుస్తోంది. 2020లో కరోనా కారణంగా వివిధ దేశాలు చైనీయుల రాకను బ్యాన్ చేశాయి. అంతేకాకుండా చైనా కూడా విదేశీ ప్రయాణాలను నిలిపివేసింది. చైనీయులు విదేశాలకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. గతేడాది డిసెంబర్ నుంచి చైనా విదేశీ ప్రయాణాలను అనుమతిస్తోంది. గతేడాది 10,800 మంది కోటీశ్వరులు చైనా నుంచి వెళ్లిపోయినట్లు తాజా రికార్డులు చెబుతున్నాయి. ఇప్పుడు ప్రయాణాలకు అనుమతించడంతో మరో 13,000 మంది కూడా ఫ్లైట్ ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరిలో ఎక్కువ శాతం ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్ దేశాలకు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. చాలామంది చైనీయులు సింగపూర్లో ఉండేందుకు ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకు ప్రధాన కారణం ఇది చైనాకు దగ్గరగా ఉండడంతో పాటు బాగా అభివృద్ధి చెందిన దేశం కావడమే. పారదర్శకత కూడా మెరుగ్గానే అక్కడ ఉంటుందట. సింగపూర్ను ఎక్కువ మంది ఎంచుకోవడానికి మరో కారణం కూడా ఉంది. ఇది అటు అమెరికా ఇటు చైనా విషయంలో తటస్థంగా ఉండే దేశం. చైనీయులు భారీగా సింగపూర్కు వెళ్తుండడంతో అక్కడ ఇళ్ల ధరలు పెరిగిపోతున్నాయట. లగ్జరీ ఇళ్ల ధర $12 లక్షల చేరినట్టు తాజా నివేదికలైతే స్పష్టం చేస్తున్నాయి. అద్దె ఇళ్లైతే $2,600 చేరిందట. ఇది మన కరెన్సీలో చెప్పాలంటే $2,13,000 అన్నమాట. ఇక ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలనుకున్న బీజింగ్ ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. ఫలితంగా ఆ దేశం క్రమంగా ఆర్థిక సంక్షోభం దిశగా అడుగులు వేస్తోంది.